హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ 28లో ఉన్న భవిష్యత్ కాలిక సహాయక్రియే అంటే ఏమి లేదు, మనం భవిష్యత్తులో ఎక్కడుంటాము, ఎలా ఉంటాము అని చెప్పడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ ఈ సిరీస్లో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్లో ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ లిస్ట్ అంతా కూడా, వీడియోస్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ త్రూ పంపిస్తాం. ఓకేనా? చక్కగా మీరు ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. అలాగే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మన స్పోకెన్ హిందీ బుక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బుక్ ఇప్పటివరకు మీరు పర్చేజ్ చేయకపోతే పైన నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం. స్టార్ట్ చేద్దాం మరి. భవిష్యత్ కాలిక సహాయక్రియే. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం చూడండి. హూ, హో, హై, హై నేర్చుకున్నాం కదా. ఏంటది? హూ, అలాగే హో, అలాగే హై, హై, ఇవి నేర్చుకున్నాం మనం. ఇవి ఎందుకు ఉపయోగపడ్డాయి మనకి? మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి ఉపయోగపడ్డాయి ఇవి కదా. సో అలాగే మరి తర్వాత లాస్ట్ సెషన్లో థా, థే, థీలు నేర్చుకున్నాం. థా, థే, థీ ఇవి ఎందుకు ఉపయోగపడ్డాయి? గతంలో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి ఉపయోగపడ్డాయి. మరి ఇప్పుడు ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్న భవిష్యత్ కాలిక సహాయక్రియలు ఉపయోగించి మనం భవిష్యత్తులో ఎక్కడుంటాము, ఎలా ఉంటాము చెప్పబోతున్నాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి చూడండి, ఇంగ్లీష్లో వీటిని యామ్, ఈజ్, ఆర్ అనుకున్నాం కదా. యామ్, ఈజ్, ఆర్ అనుకున్నాం కదా. అలాగే వీటిని ఏమనుకున్నాం? వజ్, అలాగే వర్లు అనుకున్నాం. వజ్ అండ్ వర్. మరి ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఐ విల్ బీ అంటాం. ఓకే, ఐ విల్ బీ ఎట్ హైదరాబాద్ టుమారో. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. ఓకే, ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో అని నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. ఇలా రేపు ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము అనేది చెప్పడానికి కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఇలాగే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. హూ, హో, హై, హై, థా, తే, తి ఇలాగే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? చూద్దాం. ఇప్పటివరకు మనం వర్తమాన స్థితి, భూతకాల స్థితి ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఇప్పుడు భవిష్యత్ కాల స్థితి ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఈ క్రింది పట్టిక మీకు ఏ కర్తకు ఏ భవిష్యత్ కాలిక సహాయక్రియ వస్తుందో తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు నేను అన్నప్పుడు ఎలా చెప్పాలి, నువ్వు ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అనేది మనకి ఇక్కడ నేర్చుకోబోతున్నాం అనమాట. శ్రద్ధగా ప్రతి సహాయక్రియకు గల తెలుగు అర్థాన్ని పరిశీలించి గుర్తుపెట్టుకోండి. ముందు ముందు పాఠాల్లో ఈ జ్ఞానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి. ఈ క్రింది పట్టికలో హోనా, రెహనా అనే 2 క్రియలు ఇవ్వడం జరిగింది. చూడండి, హోనా అలాగే రెహనా ఈ రెండిటికి అర్థం ఏంటంటే చూడండి, ఉండుట అని అర్థం అనమాట. హోనా లేదా రెహనా ఈ రెండిటికి అర్థం ఏంటంటే ఉండుట అని అర్థం. అర్థమైనా? ఏదైనా ఉండడం అనమాట, ఉండడం. ఓకే ఓకే అనే 2 క్రియలు ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి ఉండడం అనే అర్థమే వస్తుంది. ఈ హోనా, రెహనాకి ఏం అర్థం వస్తుంది? ఉండడం అనే అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? భవిష్యత్తులో ఏదైనా ఒక ప్రదేశంలో, స్థాయిలో లేదా ఏదైనా ఒక స్థితిలో ఉంటాను లేదా ఉంటావు, ఉంటాడు, ఉంటుంది, ఉంటారు, ఉంటాము అని చెప్పడానికి ఈ క్రియలు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, హోనా, రెహనాని మార్చి రాయడం వల్ల భవిష్యత్తులో ఉంటామని చెప్పడం అనేది మనం చెప్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై నేను అని వచ్చినప్పుడు ఓకే ఇక్కడ ఏమొస్తుందో చూడండి, హూంగా లేదా రహూంగా వస్తుందన్నమాట. మై హూంగా, మై రహూంగా అంటే అర్థం ఏంటనమాట? పురుషుడైతే, పుంలింగ అయితే ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కాలంలో ఉన్నవన్నీ కూడా పుంలింగానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో ఉన్నవన్నీ కూడా స్త్రీలింగానికి సంబంధించినవి. ఓకే, పుంలింగానికి ఒకలా చెప్తాం, స్త్రీలింగానికి ఒకలా చెప్తాం. ఓకే, చూడండి, మై హూంగా నేను ఉంటాను. మై హూంగా అంటే అర్థం ఏంటి? నేను ఉంటాను. లేదా మై రహూంగా నేను ఉంటాను. మై హూంగా నేను ఉంటాను, మై రహూంగా నేను ఉంటాను. ఎప్పుడు? భవిష్యత్తులో. ఓకే, నెక్స్ట్ అనమాట, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, ఇలా
ఓకే, చెప్పేటప్పుడు అనమాట. అదే ఒక స్త్రీ చెప్పేటప్పుడు హోంగి అని చెప్తుంది అనమాట. మే హోంగి అని చెప్తుంది ఒక లేడీ అయితే. మే హోంగి మే రహోంగి అంటే అర్థం ఏంటి? నేను ఉంటాను అని అర్థం. మే హూంగా లేదా మే రహూంగా. పురుషుడైతే మే హూంగా అని రహూంగా అని చెప్తాడన్నమాట. అంటే నేను ఉంటాను అని చెప్పడం. అదే మే హూంగి లేదా రహూంగి నేను ఉంటాను అని ఒక స్త్రీ చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. ఓకే, ఇప్పుడు నేను అనడానికి ఏం చెప్తాం మనం? మే అంటాం. మే అంటే నేను. ఓకే, రేపు అనడానికి ఏం చెప్తాం? కల్. కల్ అంటే రేపు. ఓకే, హైదరాబాదులో అని చెప్పడానికి హైదరాబాద్ మే. హైదరాబాద్ మే, హైదరాబాద్లో. ఓకే, ఉంటాను హూంగా. నేను జంటు కాబట్టి నేనేం చెప్పాను? హూంగా అని చెప్పాను. అదే ఈ ప్లేస్లో ఒక లేడీ ఉండి ఆవిడ నేను రేపు హైదరాబాద్లో ఉంటాను అని చెప్పాలనుకోండి, ఆవిడ చెప్తుందని చూడండి, హూంగి అని చెప్తుందనమాట. ఏం చెప్తుంది? హూంగి అని చెప్తుంది. హూంగా హూంగి. మే కల్ హైదరాబాద్ మే హూంగా, మే కల్ హైదరాబాద్ మే హూంగి. ఓకే, ఇలా మనం నేను రేపు హైదరాబాద్లో ఉంటాను, రేపు హైదరాబాద్లో ఉంటాను, లేడీ అలాగే జెంట్. అర్థమైందా? హూంగా హూంగి. అలాగే రహూంగా రహూంగి ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. హూంగాని యూజ్ చేయొచ్చు లేదా రహూంగాని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ, మీ ఇష్టం. హూంగి రహూంగి ఈ రెండిటికి హోనా రెహనా ఈ రెండు క్రియలకి అర్థం ఏంటంటే ఉండడం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు హూంగాని యూజ్ చేస్తారా రహూంగాని యూజ్ చేస్తారా అనేది దట్ ఈస్ అప్ టు యూ, మీ ఇష్టం. ఓకేనా? ఓకే, వెరీ నైస్. మీరు స్త్రీ అయితే హూంగి రహూంగి, మీరు జంట అయితే హూంగా రహూంగా. ఓకే, అలాగే చూడండి, వెహ్ యహ్ ఏకవచనం లేదా సంజ్ఞ. అలాగే తూ అనేది కూడా ఒకటి ఉంటుంది. తూ వచ్చినా కూడా అయితే మనం తూని ఏమనుకున్నాం? మనం యాజ్ యూజువల్ యూజ్ చేయొద్దని చెప్పుకున్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఆ తూ అనే దాంట్లో ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు, అందు గురించి దాన్ని వదిలేద్దాం, దాని బదులుగా మనం తుమ్ యూజ్ చేద్దామని చెప్పుకున్నాం కదా. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను తూని ఇవ్వలేదన్నమాట. వెహ్ కానీ యహ్ కానీ ఏకవచనం కానీ ఏదైనా వచ్చినప్పుడు హోగా రహేగా పురుషుడైతే, అదే స్త్రీ అయితే హోగి కానీ రహేగి కానీ యూజ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? ఉంటాడు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరో ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నమాట. అతను రేపు ఎక్కడ ఉంటారని అడిగారు మీరు. అతను రేపు ఎక్కడ ఉంటాడు అని అడిగారు. ఓకే, ఏమని అడిగారు మీరు చూడండి. అతడు వెహ్ రేపు కల్ ఎక్కడా కహా ఓకే ఉంటాడు హోగా లేదా రహేగా అని అడిగారు మీరు నన్ను. అప్పుడు నేనేం చెప్పాను? వెహ్ కల్ ఓకే సంథింగ్ ఏదో ప్లేస్ చెప్పాను. ఓకే, మేలో హోగా లేదా రహేగా. అతను రేపు హైదరాబాద్లో ఉంటాడు లేదా అతను రేపు తిరుపతిలో ఉంటాడు, ఎలాగైనా చెప్తాను. వह कल తిరుపతి మే హోగా ఓ తిరుపతి మే రహేగా, वह कल ముంబై మే హోగా वह कल ముంబై మే రహేగా. ఓకే, ఈ విధంగా చెప్తారనమాట, హోగా రహేగా. అదే ఆమె అన్నప్పుడు హోగి లేదా రహేగి అని చెప్తారు. ఆమె రేపు హైదరాబాద్లో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది, ఓకే ముంబైలో ఉంటుంది. ఇలా అర్థమైందా మీకు? ఇంతే, చాలా చాలా ఈజీ. నెక్స్ట్, నువ్వు అని చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడుంటావు రేపు ఎక్కడుంటావు నువ్వు. ఓకే, లేదా నువ్వు రేపు ఇక్కడ ఉంటావు, పలానా చోట ఉంటావు అని చెప్పడానికి, ఉంటావు అని చెప్పడానికి హోగే లేదా రహోగే. హోగే కానీ రహోగే కానీ అంటే అర్థం ఏంటి? ఉంటావు అని అర్థం. అదే ఒక అవతల ఆమె లేడీ అనుకోండి, ఓకే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతున్నాం కదా మనం, ఆమె లేడీ అనుకోండి, హోగి కానీ రహోగి కానీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని ఎవరినైనా ఒక జెంట్ ఒక అబ్బాయిని అడగాలి మనం. ఓకే, ఎలా అడుగుతాం చూడండి. నువ్వు అంటే తుమ్ నువ్వు. ఓకే, రేపు కల్. ఓకే, ఎక్కడా కహా. ఓకే, ఉంటావు హోగే.
తుమ్ కల్ కహా హోగే, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని అడుగుతున్నాం. అదే అవతల ఆమె లేడీ అనుకోండి, జెంట్ కాకుండా లేడీ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ హోగే ప్లేస్లో ఓకే హోగీని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? హోగీ కానీ రహోగీ కానీ యూజ్ చేస్తాం. పురుషుడైతే హోగే లేదా రహోగే రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తాం. ఓకేనా? తుమ్ కల్ కహా హోగే లేదా తుమ్ కల్ కహా రహోగే. క్లియరా? అర్థమైందా మీకు? చాలా చాలా సింపుల్. ఓకే, ఇక్కడ ఏ కర్త వచ్చినప్పుడు అంటే ఏం వచ్చినప్పుడు ఏమి రావాలి అనేది, అంటే ఏ సహాయ క్రియలు రావాలి అనేది మాత్రం కంపల్సరీ మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆప్, వే, ఏ, హమ్, సంజ్ఞ, బహువచన్. అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ లేదా ఒకే వ్యక్తి అతనికి రెస్పెక్ట్ ఇస్తూ మనం మాట్లాడాలనుకున్నప్పుడు కానీ మనం ఏం చెప్పొచ్చు అనమాట, హోంగే అంటే అర్థం ఏంటి, ఉంటారు లేదా ఉంటాము అని అర్థం. హోంగే, హోంగే అంటే అర్థం ఏంటి, ఉంటారు లేదా ఉంటాము, లేదా రహేంగే, రహేంగే ఉంటారు ఉంటాము. ఓకే, ఆప్, తమరు ఎక్కడుంటారు, తమరు ఎక్కడుంటారు అని చెప్పాలి. ఎలా చెప్తారు చూడండి, ఆప్, ఆప్ తమరు, ఓకే, కహా ఎక్కడ, ఓకే, రహేంగే తమరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఫ్యూచర్లో అనమాట. ఓకే, ఆప్ కల్ కహా రహేంగే, ఆప్ కల్ కహా రహేంగే, మీరు రేపు ఎక్కడుంటారు. ఓకే, భవిష్యత్తులో అన్నమాట, ఎప్పుడైనా కూడా రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆప్ కల్ తమరు రేపు, కహా రహేంగే మీరు రేపు ఎక్కడుంటారు, ఎక్కడుంటారు అని అడుగుతున్నాం. అదే మనం అడిగే వాళ్ళందరూ స్త్రీలు అనుకోండి, ఓకే, అప్పుడేం చెప్తాం, రహేంగి, రహేంగి అని చెప్తాం అనమాట. రహేంగే పురుషులు కానీ స్త్రీ పురుషుల కాంబినేషన్ కానీ ఉండి అలా చెప్పడానికి, లేదా మన ఎదురుగా ఉన్న వ్యక్తి పురుషుడైతే కనుక, పెద్ద ఆయన అయితే కనుక ఆయన కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఎక్కడ ఉంటారని అడుగుతాం కదా. సో అలా అడిగేటప్పుడు రహేంగే అని అడుగుతాం. అదే అందరూ స్త్రీలైనా ఒకే స్త్రీ అడుగు రెస్పెక్ట్ ఇస్తున్నా కూడా రహేంగి అని చెప్తాం అనమాట. అర్థమైందా? ఆప్, ఏ, వే, హమ్, హమ్ కల్ కహా రహేంగే లేదా కహా హోంగే, మన రేపు ఎక్కడుంటాం, మన రేపు ఎక్కడుంటాం. ఓకే, వే వాళ్ళు, వే కల్ కహా రహేంగే వాళ్ళు రేపు ఎక్కడుంటారు. ఇలా మనం ఎక్కడ ఉంటారు, ఉంటాము, ఇలా మనం ఉంటాను, ఉంటావు, ఉంటారు, ఉంటుంది, ఉంటాడు, ఇలా మనం చెప్పడానికి ఇవి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? ఉంటారు, భవిష్యత్తులో ఉంటారు అని చెప్పడానికి ఈ భవిష్యత్ కాలిక సహాయ క్రియలు ఉపయోగిస్తాం. అర్థమైందా? సో ఇవి ఓన్లీ భవిష్యత్తులోనే కాకుండా ఎప్పుడైనా మనం ఉంటాను, ఉంటాడు, ఉంటావు అనే సందర్భాల్లో తెలుగులో ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ ప్రతి చోట కూడా ఈ హోంగా హోంగిల్ని యూజ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఈ హోంగా హోంగిల్ని యూజ్ చేస్తూ వెళ్ళొచ్చు. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఓకే, వహ్ కల్ ఢిల్లీ మే హోగి, వహ్, వహ్ అంటే ఆమె, కల్ రేపు, ఢిల్లీ మే ఢిల్లీలో ఉంటుంది, హోగి. ఓకే, షీ విల్ బీ ఇన్ ఢిల్లీ టుమారో, ఆమె రేపు ఢిల్లీలో ఉంటుంది అని చెప్పడం అనమాట. నెక్స్ట్, కల్ రవివార్ హోగా, రేపు ఆదివారమై ఉంటుంది. ఓకే, కల్ రవివార్ హోగా అంటే రేపు ఆదివారమై ఉంటుంది. నెక్స్ట్, పర్సో సోమవార్ హోగా, పర్సో అంటే ఎల్లుండి, పర్సో సోమవార్ హోగా ఎల్లుండి సోమవారమై ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి మండే డే ఆఫ్టర్ టుమారో, ఇట్ విల్ బి మండే డే ఆఫ్టర్ టుమారో ఇలా చెప్తాం కదా అలా. నెక్స్ట్, కల్ యహా ఏక్ సంగీత్ గోష్ఠి హోగి, కల్ రేపు, యహా ఇక్కడ, ఏక్ ఒక, సంగీత్ గోష్ఠి అంటే సంగీత కచేరీ అన్నమాట, మ్యూజికల్ కాన్సర్ట్, హోగి ఉంటుంది, హోగి ఉంటుంది. ఇక్కడ సంగీత గోష్ఠి అనేది స్త్రీలింగ పదం అనమాట. మనం చెప్పుకున్నాం కదా స్త్రీలింగ పుల్లింగాలు ఉంటాయి పదాలకి అని చెప్పి. సో అలా ఇక్కడ సంగీత గోష్ఠి అనేది ఏంటి, స్త్రీలింగ పదం. అలా స్త్రీలింగ పదం కాబట్టి ఇక్కడ హోగి వచ్చింది. మీకు తెలియదు అనుకోండి, సంగీత గోష్ఠి హోగా అని చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు, పుల్లింగలో చెప్పేసండి ఇబ్బంది ఏమీ లేదు.
అర్థమైందా మీకు? ఓకే, సంగీత గోష్ఠి హోగా, ఇక్కడ ఒక రేపు సంగీత కచేరీ ఉంటుంది. కల్ ధూప్ హోగి, కల్ కల్ అంటే రేపు, ధూప్ అంటే ఎండ్ అనమాట. కల్ ధూప్ హోగి అంటే రేపు ఎండ్ ఉంటుంది, రేపు ఎండ్ ఉంటుంది. ఓకే, రేపు ఎండగా ఉంటుంది. ధూప్ అంటే ఎండ్ అనమాట. పర్సోం ధుంద్ హోగి, పర్సోం అంటే ఎల్లుండి. ధుంద్ అంటే పొగమంచు అనమాట. ఓకే, పొగమంచు ఉంటుంది అని చెప్పడానికి పర్సోం ఎల్లుండి, ధుంద్ హోగి పొగమంచు ఉంటుంది. నెక్స్ట్, పితాజీ పరేషాన్ హోంగే, పితాజీ నాన్నగారు గౌరవిస్తున్నాం కాబట్టి హోంగే నాన్నగారు ఇబ్బంది పడతారు, ఇబ్బంది అవుతారు అనే అర్థంలో పరేషాన్ హోనా అంటే ఇబ్బంది పడ్డం అనమాట. ఇబ్బంది పడ్డం. పరేషాన్ హోంగే అంటే ఇబ్బంది పడతారు అని అర్థం. అధ్యాపికాజీ నారాజ్ హోంగి, అధ్యాపిక అంటే ఎవరంటే అధ్యాపక్ అంటే ఉపాధ్యాయుడు, అధ్యాపిక అంటే ఉపాధ్యాయురాలు. అధ్యాపికాజీ నారాజ్ అంటే కోప్పడతారనమాట. నారాజ్ హోనా అంటే కోప్పడడం, ఓకే, అలగడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు. నారాజ్ హోంగి, అధ్యాపికాజీ నారాజ్ హోంగి అంటే టీచర్ కోప్పడతారని అర్థం. నెక్స్ట్, మై ఖుష్ రహూంగా, ఓకే, మై ఖుష్ రహూంగా నేను ఆనందంగా ఉంటాను, మై ఖుష్ హూంగా, మై ఖుష్ రహూంగా అంటే నేను ఆనందపడతాను, ఆనందిస్తాను, సంతోషంగా ఉంటాను అనే అర్థంలో. ఓకే, తుమ్ ఖుష్ రహోగే నువ్వు ఆనందంగా ఉంటావు, ఖుష్ రహోగే నువ్వు ఆనందంగా ఉంటావు. హమ్ ఖుష్ రహేంగే, మేము ఖుష్ ఆనందంగా, రహేంగే ఉంటాం, హమ్ ఖుష్ రహేంగే. ఓకే, ఆప్ లోగ్ ఖుష్ రహేంగే, ఆప్ లోగ్ అంటే మీరందరూ, ఖుష్ రహేంగే ఆనందంగా ఉంటారు. ఓకే, రామ్ ఖుష్ రహేగా, రామ్ ఆనందంగా ఉంటాడు. లడికే ఖుష్ రహేంగే బాలురు ఆనందంగా ఉంటారు. ఓకే, मैं तैयार रहूँगा, నేను తయార్ రహూంగా అంటే తయారుగా ఉంటాను, मैं तैयार रहूँगा నేను తయారుగా ఉంటాను. ఓకే, मैं तैयार हूँगा, मैं तैयार रहूँगा నేను తయారవుతాను లేదా నేను తయారుగా ఉంటాను, ఇలా చెప్తాం అనమాట. मैं అమీర్ రహూంగా అంటే నేను ధనవంతుని అవుతాను. ఇక్కడ బనూంగా అనేది కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ బన్నా అంటే అవ్వడం. ఓకే, సో ఇదే ప్లేస్లో అమీర్ బనూంగా అని కూడా చెప్తాం, అంటే అవుతాను అని అర్థం అనమాట. ఇది మనం ఫ్యూచర్ టెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది. ఓకే, మే అమీర్ రహూంగా, అమీర్ బనూంగా ఇలా చెప్తాం. రాధా గరీబ్ రహేగి, రాధ పేదదిగా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, తుమ్ ఉపస్థిత్ రహోగే నువ్వు హాజరు అవుతావు, ఉపస్థిత్ హోనా లేదా ఉపస్థిత్ రెహనా అంటే అర్థం ఏంటంటే హాజరవడం అనమాట. ఓకే, ఉపస్థిత్ హోగే, తుమ్ ఉపస్థిత్ హోగే అంటే నువ్వు హాజరవుతావు అని అర్థం అనమాట. నువ్వు హాజరవుతావు, నువ్వు అవైలబుల్గా ఉంటావు, ఓకే, అటెండ్ అవుతావు అని అర్థం. రామ్ స్వస్థ రహేగా, ఓకే, రామ్ స్వస్థ రహేగా అంటే రామ్ ఆరోగ్యంగా ఉంటాడు ఎప్పుడు, ఫ్యూచర్లో. ఓకే, రామ్ స్వస్థ రహేగా, స్వస్థ అంటే ఆరోగ్యం అనమాట, ఆరోగ్యం. లడికే బీమార్ హోంగే బాలికలు జబ్బు పడతారు, లడికే బీమార్ రహేంగే లేదా హోంగే, లడికే బీమార్ రహేంగే బీమార్ హోంగే అంటే బాలురు జబ్బు పడతారు. అర్థమైందా? ఇలా ఫ్యూచర్లో మనం ఎక్కడైనా ఉంటాము, ఎలా ఉంటాము అని చెప్పడం అనమాట. చూడండి, బాలురు జబ్బు పడతారు, నాన్నగారు ఇబ్బంది పడతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా ఫ్యూచర్లో మనం ఎలా ఉంటాము, ఎక్కడుంటాము అనేది చెప్పేది ఈ హుంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగీలు అనమాట. వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది ఈ టేబుల్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మే వచ్చినప్పుడు హోంగా లేదా రహోంగా పురుషుడైతే, అదే స్త్రీ అయితే హోంగి రహోంగి. అలాగే వహ్ కానీ యహ్ కానీ ఏకవచన సంజ్ఞ అంటే ఏదైనా రామ్, సీత, కితాబ్ ఇలా ఏదైనా ఒక సింగిల్ వస్తువు గురించి కానీ లేదా ఒక మనిషి గురించి కానీ మనం తీసుకున్నప్పుడు హోగా,
రహేగా పురుషుడైతే. అదే స్త్రీ అయితే హోగి రహేగి. అర్థమైందా మీకు? అలాగే తుమ్ వచ్చినప్పుడు హోగే రహోగే, హోగి రహోగి. ఓకే, తుమ్ వచ్చినప్పుడు హోగే రహోగే, హోగి రహోగి. అర్థమైందా? అలాగే చూడండి, ఆప్ వే ఏ హమ్ సంజ్ఞ బహువచన్. అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఎక్కువ వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు హోంగే రహేంగే పురుషులైతే, స్త్రీలైతే హోంగి రహేంగి స్త్రీలైతే. ఇలా మనం 28 అలాగే 29 ఈ 2 పేజెస్లో ఉన్న భవిష్యత్ కాలిక సహాయ క్రియలు నేర్చుకున్నాం. ఓకే, ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నేను ప్రస్తుతం ఎక్కడున్నాను, గతంలో ఎక్కడున్నాను, భవిష్యత్తులో ఎక్కడుంటాను, ఓకే అనే విషయాలు మనం చెప్తాం అనమాట. ఇప్పటివరకు మనం వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో మన స్థితిని ఎలా చెప్పాలో నేర్చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు భాషలో మరొక భాగమైన పని గురించి తెలుసుకోబోతున్నాం. ముందు మనం చెప్పుకున్నాం, మనం ఏదైనా ఒక భాషలో మాట్లాడుకునే విషయాల్ని రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పి డివైడ్ చేయొచ్చు. పేజ్ నెంబర్ 21, ఓకే 21st పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసేటప్పుడు అక్కడ నేర్చుకున్నాం. మనం ఒక భాషని స్థితి అలాగే పని అని 2 భాగాలుగా విడదీయొచ్చు. ఆ స్థితి అంటే ఏంటంటే మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, గతంలో ఎక్కడున్నాం, భవిష్యత్తులో ఎక్కడుంటామని చెప్పేది స్థితి. రెండోది ఏంటంటే పని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఫ్యూచర్లో ఏం చేస్తాం, ఇవి చెప్పేది పని అనమాట. అంటే ఆల్రెడీ మన స్థితి గురించి కంప్లీట్ చేసేసుకున్నాం మనం ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ పని గురించి నేర్చుకోబోతున్నాం ఈ సెషన్ నుంచి. ఓకే, నెక్స్ట్ సెషన్ నుంచి. ఓకేనా? పని గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ స్థితి గురించి ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నామో ఒక్కసారి జస్ట్ రీకలెక్ట్ చేసుకుందాం. చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్థితి అంటే నేను ప్రజెంట్ ఎక్కడున్నాను, గతంలో ఎక్కడున్నాను, భవిష్యత్తులో ఎక్కడుంటాను అని మనం చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇంటి వద్ద ఉన్నాను. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, నేను రేపు ఏం చెప్పచ్చు, విశాఖపట్నంలో. చూసారా, ఇది నా ప్రస్తుత స్థితి, ఇది నా గత స్థితి, ఇది నా భవిష్యత్ స్థితి. అర్థమైందా? మనం మన గురించి చెప్పుకున్నా, ఎవరి గురించి చెప్పుకున్నా ఈ 3 కాలాల్లోనే చెప్తూ ఉంటాం అనమాట. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వీటిలో మన స్థితిని చెప్తున్నాం. ప్రస్తుతం ఎక్కడున్నాను, ఇంటి దగ్గర ఉన్నాను. నిన్న నేను ఎక్కడున్నాను, హైదరాబాద్లో ఉన్నాను. రేపు నేను ఎక్కడుంటాను, విశాఖపట్నంలో ఉంటాను. ఓకే, ఇలా మనం మన స్థితి గురించి చెప్తున్నాం. ఇలా చెప్పాలనుకున్నప్పుడు చూడండి, సెంటెన్స్ అంతా ఒకలాగే ఉంటుంది. ఈ ఉంటాను, ఉండి ఉన్నాను అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మారుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, నేను మై అంటే నేను కదా. ఇప్పుడు అంటే అబ్ అని కానీ అభి అని కానీ చెప్తూ ఉంటారు. ఓకేనా? అబ్ ఇప్పుడు. ఓకే, ఇల్లు ఏమంటాం, ఘర్ అంటాం. వద్ద అని చెప్పడానికి పర్ అంటాం, ఘర్ పర్. మై అబ్ ఘర్ పర్. ఓకే, హూ అంటే ఉన్నాను. ఇది హూ అనేది ఏంటన్నమాట, ఇక్కడ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ నేను అని చెప్పాం కాబట్టి ఇప్పుడు ఉన్నానని చెప్పడానికి హో హైలో హూ తీసుకుంటున్నాం. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. మై నేను, కల్ నిన్న. ఓకే, హైదరాబాద్ మేలో. ఓకే, ఉన్నాను అని చెప్పడానికి థా యూజ్ చేస్తాం అన్నమాట. మై కల్ హైదరాబాద్ మే థా. మై కల్ హైదరాబాద్ మే థా అంటే నేను నిన్న హైదరాబాద్లో ఉండి ఉన్నాను అని అర్థం. ఈ ఉండి ఉన్నాను అనేది తెలుగులో జనరల్గా మనం యూజ్ చేయడం మానేసాం ఇప్పుడు. అంటే మోడర్న్ తెలుగులో ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకునే తెలుగులో ఈ యుండి ఉన్నాను అనే ఈ తెలుగుని, ఈ అచ్చ తెలుగుని మనం యూజ్ చేయడం మానేసాం. జనరల్గా అయితే ఏం చెప్పాలి, ఇక్కడ ఉండి ఉన్నాను అని చెప్పాలి. సో దానికి గతంలో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నామో చెప్పడానికి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే భూతకాలిక సహాయక్రియ అయిన థా యూజ్ చేస్తాం.
ఎందుకు థాని యూజ్ చేస్తామంటే ఇక్కడ నేను అని చెప్తున్న నేను పురుషుణ్ణి కాబట్టి థా యూజ్ చేస్తున్నాను. అదే ఒక లేడీ చెప్పాలంటే ఆవిడ ఏం యూజ్ చేస్తుంది? థీ యూజ్ చేస్తుంది. అర్థమైందా? సో లెసన్ బై లెసన్ వీడియో బై వీడియో వింటేనే మీకు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అవుతాయి, అదేవిధంగా గుర్తుంటాయి అన్నమాట. ఓకే, తర్వాత చూడండి, నేను రేపు విశాఖపట్నంలో ఉంటాను. ఎప్పుడు? రేపటి గురించి మనం మాట్లాడుతున్నాం. మై అంటే నేను, కల్ అంటే రేపు. ఓకే, విశాఖపట్నం. ఓకే మై కల్ విశాఖపట్నం. ఓకే, మే అంటే లో, విశాఖపట్నంలో. ఓకే, ఉంటాను అని చెప్పడానికి ఏం చెప్తాం మనం? హూంగా అని చెప్తాం. ఎందుకు ఉంటాను? ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అంటే భవిష్యత్ కాలిక సహాయక క్రియ అయిన హోంగాని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? లేడీ అయితే ఏముంటుంది? హోంగి అంటుంది ఆమె. నేను రేపు విశాఖపట్నంలో ఉంటాను లేడీ చెప్పేటప్పుడు హోంగి అంటుంది. అర్థమైందా? సో అలా మనం ఏదైతే చూడండి తెలుగులో మనం ఉన్నాను, ఉండి ఉన్నాను, ఉంటాను అని ఎలా అయితే మనం చెప్తున్నామో అదేవిధంగా హిందీలో కూడా ఉన్నాను అనడానికి హూ ప్రజెంట్ గురించి చెప్పేటప్పుడు, ఉండి ఉన్నాను అని చెప్పడానికి థా, మరి ఫ్యూచర్లో ఉంటాను అని చెప్పడానికి హూంగా ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అదే మనకి ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఐ యామ్ అంటాం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఐ వాజ్ అంటాం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఐ విల్ బీ అంటాం. అర్థమైందా మీకు? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం మీకు అర్థమైంది అనుకుంటాను నేను. మీకు ఈ క్లాసెస్ అర్థం కాకపోతున్నా, అర్థమవుతుంటే క్లియర్గా అర్థమవుతున్నాయని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో క్రింద. లేదా అర్థం కాకపోతుంటే ఏం అర్థం కాలేదు, ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఏం అర్థం కాలేదో అది క్లియర్గా నాకు మెసేజ్ చేసినట్టయితే, కామెంట్ చేసినట్టయితే నేను ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. ఓకే, సో ఇలా హిందీ మాట్లాడడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అవైలబుల్గా ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వద్దు. ఓకే, ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా ఈ బుక్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆర్డర్ కూడా మీ అడ్రస్ పంపిస్తే మేము మీ ఇంటికే నేరుగా పోస్ట్ మ్యాన్ ద్వారా పంపించగలుగుతాం, మేము బై పోస్ట్ పంపించగలుగుతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. తబ్ తక్ ధన్యవాద్.